హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు కూడా వచ్చేసాయి. ఈ ఎండవేడిని తట్టుకోవటానికి పచ్చి మామిడికాయలతో ఒక మంచి ట్రెడిషనల్ డ్రింక్ ఆమ్కా పన్నా. 2 తీయటి మామిడి పళ్ళు, ఒక పుల్లటికాయ తీసుకున్నానండి. వీటితో ఈజీగా ఆమ్కా పన్నా కాన్సన్ట్రేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మామిడికాయల్ని చెక్కు తీసేసి ఇలాగా రఫ్గా చాప్ చేసుకుని రెడీ చేసుకుందాం. వీటిని ఇప్పుడు ఒక పాన్లోకి తీసేసుకోండి. దానిలో 1 లీటర్ వాటర్, ఒక 3/4 స్పూను సాల్ట్, ఒక 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 3/4 స్పూన్ దాకా వేయించి పొడి కొట్టుకున్న జీరా పౌడర్, ఒక 3/4 కప్పు షుగర్. ఆ 3 కాయలకి ఈ కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. వీటిని ఒక్కసారి కలిపి పొయ్యి మీద పెట్టేద్దాం. మూత పెట్టి చక్కగా ఉడకనిద్దాం. ఈ ఆమ్కా పన్నాకి మంచి కూలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సమ్మర్లో హీట్ని తట్టుకోవటానికి ఇది మంచి డ్రింక్. యాక్చువల్గా మామిడికాయ తింటే వేడంటారు, కానీ ఈ ఆమ్కా పన్నా ఇలా తయారు చేసుకున్నట్టయితే ఎండవేడి నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. ఇప్పుడు ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయి. ముక్కల్ని జ్యూస్ని సపరేట్ చేసి ఆరనిద్దాం. మిక్సీలో అంత వాటర్ కలిపి వేస్తే పేస్ట్ అవ్వదు. సో ముక్కల్ని విడిగా స్మూత్ పేస్ట్ చేశాక ఆ జ్యూస్ని అప్పుడు కలుపుదాం. పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీలోకి తీసుకుందాం. ఇది చాలా మంచి స్మూత్ పేస్ట్ అయిన తర్వాతే ఆ వాటర్ కలుపుదాం. మొత్తం జ్యూస్ వేసేసి మళ్ళీ మిక్సీ ఒకసారి తిప్పినట్టయితే చక్కగా కాన్సన్ట్రేషన్ రెడీ అయిపోతుంది. ఇది చక్కగా నిల్వ కూడా ఉంటుంది. మనం ఒక జార్లో పోసుకొని ఉంచుకున్నట్టయితే తడి తగలకుండా చక్కగా నిల్వ ఉంటుంది. లేదు వారం తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సమ్మర్ మొత్తం కూడా ఈ డ్రింక్ని ఎంజాయ్ చేయొచ్చు. వేసవికాలంలో శరీరాన్ని వేడి నుంచి రక్షిస్తుంది, దాహం తీరుస్తుంది. నెక్స్ట్ వడకొట్టినట్టయితే ఇది అద్భుతంగా ఔషధంలా పనిచేస్తుంది. ఈ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు ఒక 2 స్పూన్స్ గ్లాస్లోకి తీసుకుని దానిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం కట్ చేసుకున్న పుదీనా, దాంతోపాటు ఫుల్గా వాటర్ పోసేసినట్టయితే మనకి మంచి సమ్మర్ డ్రింక్ రెడీ. ఈ పానీయం మీద ఒక కవి చెప్పిన చిరు కవిత: పచ్చి మామిడి పరిమళంతో పలుకు తీయని పన్నా నీవే, జీలకర్ర సుగంధాల పానీయం నీవే, వేసవిలో చల్లని జలధార, దాహానికి నీవే పరిహార. కవిత్వం బాగుంది కదా. పన్నా కూడా సూపర్ అండి. తప్పనిసరిగా ఈ సమ్మర్లో ఈ డ్రింక్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.